హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సీరియల్ బాగుందన్న చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేశారంటే నేను ఎప్పటికప్పుడు చెప్పే సీరియల్స్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. చక్కగా చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఈరోజు సీరియల్లో వచ్చేసేపాటికి ఆదిత్య ప్లాన్ ప్రకారం నేత్ర ఇంకా దేవా నన్ను రేప్ చేయబోయాడు అది ఇది అనేసి గందరగోళం చేసేసి నేత్ర తనకు తనే జాకెట్ అదే బ్లౌజు చించేసుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి దేవాన్ని ఇంట్లోపలే పెట్టేసి డోర్ వేసేస్తుంది కదా. పాపం ఏమండి ఇంటెదురమ్మాయి ఏంటో అరుస్తూ ఉంది అని చెప్పేసి మాస్టర్ గారి భార్య అదేనండి దేవ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అందరూ బయటకు వస్తారు కదా. ఈ లోపే ఈ నేత్ర అయ్యో దేవా నన్ను రేప్ చేయబోతున్నాడు అది ఇదని చెప్పేసి గందరగోళం చేసేసి ఈలోపే పోలీసులు ఫోన్ చేసి పోలీసులు రావటం దేవాన్ని తీసుకొని వెళ్ళటం ఇంకింట్లో వాళ్ళందరూ కూడా దేవాన్ని తిట్టడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరు ఏమనుకున్నా సరే దేవా ఇలాంటి పని అయితే చెయ్యడు, దేవా గురించి నాకు తెలుసు, దేవా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు అని చెప్పేసి మిథున నమ్మకంగా ఉంటుంది కదా దేవా మీద. ఇంకా అలాగే దేవా వాళ్ళ అమ్మగారు కూడా అంతే, చిన్నప్పటి నుంచి వాడు రౌడీయే, బాగా చదువుకున్నాడు, రౌడీగా తయారయ్యాడు, రౌడీయే కానీ ఎప్పుడు ఆడపిల్లలను ఒక మాట అంటం కానీ బ్యాడ్గా బిహేవియర్ చేయటం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ పలుకుతూ ఉంటుంది దేవాకి. ఇంకా మిథున వచ్చేసేపటికి నేను ఎలాగైనా సరే ఇంకా దేవా మీద ఇలాంటి కేసులు ఎన్ని వేసినా సరే నేను దేవాని బయటికి తీసుకొచ్చుకుంటాను, దేవా చెయ్యతే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి గట్టిగా తీర్మానం చేసుకుంటుంది. అలాగే ఇంకా దేవా దగ్గరికి వెళ్తున్నాను అనగానే వాళ్ళ పెద్ద తోడుకోడలు ప్రమోదిని ఉంది కదా, చక్కగా క్యారేజ్ కట్టేసి ఇస్తుంది అన్నమాట. ఇంకా ప్రమోదిని క్యారేజ్ కట్టి ఇస్తుంది కదా, మిథున కూడా క్యారేజ్ తీసుకుని దేవాకు భోజనం పెడదామని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పాత కక్షలు పెట్టుకొని ఉంటాడు కదా దేవా మీద. ఇంకా దేవాకి భోజనం పెట్టడానికే లేదు, అసలు నువ్వు లోపలికి రావడానికే లేదు అనేసి మిథునాని అడ్డుకుంటాడు. ఇంకా మిథున ఏమన్నా సామాన్యురాల అసలే జడ్జి గారి కూతురు అయిపోయా ఇంకా కాబట్టి బయటే పోలీస్ స్టేషన్ బయటే మెట్ల మీద కూర్చొని ధర్నా చేస్తుంది అనమాట. ఈ లోపే మీడియా వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు ఏం దొరుకుతుందని చూస్తూ అల్లాడిద్దామా అని చూస్తూ ఉంటారు కదా. ఇంకా మీడియా వాళ్ళు వస్తారు, మేడం మీరు మిథున గారు కదా, జడ్జి గారి కూతురు గారు కదా, దేవా వాళ్ళ భార్య కదా, మీరేంటి ఇక్కడ ఉన్నారు అనేసి అనగానే ఇలాగ నా భర్త రేప్ కేసులో ఇరుక్కున్నాడు, ఇంకా చాలామంది కావాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి నా భర్తను ఇరికిచ్చేశారు, అతనికి భోజనం పెడదామని వస్తే ఎస్ఐ గారు నన్ను లోపలికి రానియట్లేదు, నిన్నటి నుంచి చితకబాదుతున్నారు, రాత్రి తీసుకొని వచ్చారు మా ఆయన, ఇప్పుడు దాకా ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదు, అన్నం తీసుకొస్తే నేను పెట్టనివ్వట్లేదు అని చెప్పేసి జరిగిందంతా చెప్పేస్తుంది అనమాట. మీడియా వాళ్ళు గంట కొడితే 10 గంటలు కొట్టినట్టు రాసేస్తారు కదా, కాబట్టి టక మీడియా మొత్తం వచ్చేస్తారు, న్యూస్ తీసుకుంటారు, వెంటనే అయిపోతుంది అనమాట. ప్రపంచం మొత్తానికి ఆ న్యూస్ వెళ్ళిపోతుంది కదా, ఇంకా లేట్ ఉండకూడదు కదా మరి న్యూస్ వచ్చిన తర్వాత. ఇంకా కాబట్టి ఇంకా అలా జరుగుతూ ఉంటే ఈ లోపే వస్తాడు అసలు క్యాండిడేట్ ఆదిత్య చేసిన ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా జరుగుతుంది. ఆదిత్య వచ్చి మిథున దగ్గర ఓదార్పు యాత్ర చేస్తాడనమాట. ఓదార్పు యాత్ర చేసేసి ఇదిగో మిథున దేవాకి ఏమీ కాదు, దేవా అసలు ఇలాంటి వాడు కాదు, నేను దేవాన్ని బయటికి తీసుకొని వస్తాను, నీకు నేను తోడుగా ఉంటా అది ఇది అని చెప్పేసి మిథునాకేమో దొంగ మాటలు చెప్తాడు. లోపలే ఉన్నటువంటి దేవా దగ్గరికి వెళ్ళి ఒరే నీ పని అయిపోయింది, ఇంక ఇప్పటి నుంచి నువ్వు ఈ జైల్లో ఉండాల్సిందే, మిథున నా సొంతం, నిన్ను బయటికి రానికుండా చేస్తా అది ఇది అని చెప్పేసి దేవా దగ్గర మాట్లాడతాడనమాట. ఇదేంటా ఈడు 2 మాటలు మాట్లాడుతున్నాడు, ఇదివరకేమో మిథున నాకు ఇచ్చేసేయి, నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆదిత్య అడుగున్నాడు కదా దేవాని. మిథున పుట్టినరోజు అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆదిత్య గారు ఏదో కావాలని చేసినట్టున్నాడు, వీడి పని చూడాలి అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతూ ఉంటే ఇంకా దేవాతోటి ఆదిత్య మాట్లాడేస్తాడు, బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత మిథున దగ్గర కూర్చొని ఏదో మాట్లాడబోతూ ఉంటే ఇంకా ఈలోపే ఎస్ఐ గారు అంటారన్నమాట, ఎవరే నాయన మీడియా వాళ్ళు వచ్చారన్నావు కదా, ఆ మిథున జరిగిందంతా చెప్తుందన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చిన తలనొప్పి, ఆ మిథున నుంచి వాళ్ళ ఆయన కదా భోజనం పెట్టుకొని వెళ్ళమని స్వామి అనేపాటికి ఇంకా అతను వస్తాడు. కానిస్టేబుల్ వచ్చి మిథున మేడం సో ఎస్ఐ గారు లోపలికి వచ్చి మీ వారికి భోజనం పెట్టుకోమని అంటున్నారు అనేసి అనగానే ఇంకా మిథున సంతోషంగా భోజనం తీసుకొని హ్యాపీగా ఇంకా దేవా దగ్గరికి రై అని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆదిత్య అనుకుంటూ ఉంటాడు, రే దేవా నా మిథున నాకు సొంతం చేసుకుంటాను, ఇంకా నువ్వు ఎక్కువ రోజులు మిథున భర్తగా ఉండలేవు, నీకు ఇంకా మిథున భర్తగా వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయిరా బాబు, నువ్వు ఇంకా మిథున మనసులోంచి నేను తీసేస్తాను, అసలు మిథున లైఫ్లో నుంచే నేను తీసేస్తాను అది ఇది అని చెప్పేసి మొత్తానికి
ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా మన మీరు నా దేవాకి భోజనం పెట్టాలని చెప్పి వెళ్తూ ఉంది కదా, ఇంకా అక్కడ సీన్ అలా జరిగితే ఇంకా మన హరివర్ధన్ గారు కొడుకుంటారు కదా, త్రిపుర వాళ్ళ ఆయనండి బాబు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడనమాట. ఈ రోజుల్లో ఎవరైనా ఖాళీగా ఉన్నారా అంటే ఎవరు ఖాళీగా ఉండరు కదా, ఫోన్ చూసుకొని ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈ త్రిపుర వాళ్ళ ఆయన చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇలా 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 చూస్తూ ఉంటే అప్పుడే ఆ న్యూస్ వస్తుంది. చెప్పే కదా మీడియా వాళ్ళు మీరు నా దగ్గర న్యూస్ తీసుకున్నారని, మెట్ల మీద కూర్చొని ధర్నా చేస్తుంటే ఆ న్యూసే ఇంకా ఫోన్లో వస్తుందన్నమాట. ఇంకా వెంటనే ఫోన్లో అతను చూసేసి ఎప్పుడెప్పుడు ఈ దేవాగాని పని పెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా త్రిపుర వాళ్ళ ఆయన. ఇప్పుడు బాగా వాళ్ళకి సందు దొరికింది కదా, ఫోన్లో ఉన్నటువంటి ఆ న్యూస్ చూసి మమ్మీ డాడీ అనేసి అందరిని పిలుస్తూ ఉంటాడనమాట. ఈడేందా ఇలా పిలుస్తున్నాడు పొద్దున్నే, ఈడికి ఏమైందా అని చెప్పేసి గబా గబా పరిగెత్తుకుంటూ వస్తారు హరివర్ధన్ గారు, లలిత, అలాగే వచ్చేసే పరిగి మీద వాళ్ళ చెల్లి, ఆ త్రిపుర అందరూ వచ్చేస్తారు గబా గబా పరిగెత్తుకుంటూ. ఏందిరా ఏమైంది, ఏంది అంతలా నడుస్తున్నావు అనేసి అడిగేపాటికి అప్పుడే చెప్తారు, ఈ ఫోన్లో చూడండి మన మిథున చూడండి అసలు ఎలా చేస్తుందో, మన బతుకులని రోడ్డు మీదకి లాగుతుంది, అదేమంటే మిథున మా బంగారు తల్లి ఇంటికి దీపం అంటారు, ఒకసారి చూడండి తను చేసే పని అనేసి అనగానే ఇంకా త్రిపుర వాళ్ళు ఆయన ఫోన్ ఇస్తాడు కదా హరివర్ధన్ గారికి. హరివర్ధన్ గారు చూసి అయ్యో ఈ మిథున ఏందిరా నాయన, ఈ దేవగాడి తలనొప్పి పోయింది, చక్కగా మన ఇంటికి వచ్చేసేయచ్చు కదా, ఇంకా రాకుండా పోలీస్ స్టేషన్లో ఈ ధర్నాలేంది, ఆ దేవా కోసము ఎవరన్నా చూసిన ఏమన్నా అనుకుంటారు అది ఇది అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ గారు. అసలు చేసిన నిప్పంతా ఈ హరివర్ధన్ గారే కదా చేసింది, నా కూతురు జీవితంలో నుంచి వెళ్ళిపో, నా కూతురు జీవితంలోకి నువ్వు వచ్చి దానికి మెట్టెలు కానీ తొడిగావంటే నేను ఇక్కడికెక్కడ ఈ దేవుడి గుళ్ళో కదా రోజు పూజ చేయించుకుంటుంది, ఈ కోనేట్లోనే దూకి చచ్చిపోతా అని చెప్పేసి హరివర్ధన్ గారు అనబట్టే కదా పాపం దేవా మిథునకి మెట్టెలు తొడక్కపోవటం ఇదంతా జరిగింది. ఈ రచ్చంతా కూడా ఆయన వల్లే కదా జరిగింది. అప్పుడే పాపము ఆ ఫోను మళ్ళీ లలిత గారు కూడా తీసుకొని చూస్తూ ఉంటారనమాట. అయ్యో నా కూతురు ఎంత బాధపడుతుంది, ఆ దేవ అసలు ఏ తప్పు చేయలేదని చెప్పేసి బాగా నమ్ముతుంది, నాకు కూడా అదే నమ్మకము, దేవ అసలు ఆడపిల్లల జోలికి వెళ్ళడు, మంచి ప్రవర్తన గలవాడు, అతని పనేదో అతను చేసుకుంటాడు కానీ ఆడవాళ్ళ జోలికి అయితే రాడు, దేవాన్ని ఎలాగైనా మీరైనా కాస్త బయటికి తీసుకురండి అని చెప్పేసి హరివర్ధన్ గారిని అడుగుతూ ఉంటుంది వాళ్ళ భార్య లలిత గారు. అప్పుడు హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నావు లలిత, నీకు మైండ్ ఉందా, ఒక జడ్జిగా ఒక రేపిస్ట్ని బయటికి తీసుకొని రావాలా, ఎంత నా కూతురు అయితే మటుకుతూ ఆ రేపిస్ట్ కూతురు రేపిస్ట్ భార్య నా కూతురైనా కూడా నేను అలా అయితే నా మిథున గురించి అయినా సరే ఆ దేవగారిని అయితే నేను బయటికి తీసుకొని రాను, వాడు చేసింది తప్పు పని, ఇంకా మీడియా వాళ్ళు చూడు ఎలా చెప్తున్నారో, జడ్జి గారి అల్లుడు దేవా అది ఇదనేసి ఇంకా మిథున కూడా చూడు అలా చేయటం తప్పు కదా, అసలు ఏదన్నా ఉంటే ముందు వచ్చి మనతో మాట్లాడాలి కదా, ఆ దేవగాడు రౌడీగాడు అని చెప్పి తెలిసినా సరే వాడికి సపోర్ట్ పలుకుతుంది తప్ప మనం చెప్పిన మాట అసలు వినట్లేదు అని చెప్పేసి ఇంకెందుకులేండి ఆ ఇంట్లో గందరగోళం ఉంటుందన్నమాట. ఒకటే గందరగోళం ఈ మిథున గురించి పాపం. ఇంకా ఈలోపే అక్కడ అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా త్రిపుర గారి కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుక్కి రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏంటి మీ చెల్లి ఇలా ఫోన్లో మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది, మిథునాన్ని ఫోన్లో చూసాం, ఏంటి మీ బావ అరెస్ట్ అయ్యాడా, అదేవా అది ఇది, మీ బావ ఎవరినో రేప్ చేశాడా, అది ఇది అని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఫోన్లు వస్తూ ఉంటే తల బాదుకుంటూ ఆ మిథున గురించి ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఏం జవాబు చెప్పాలి, చూడండి నాన్న నాకు ఎలాంటి ఫోన్లు వస్తున్నాయి అని చెప్పేసి పాపం బాధగా వెళ్ళిపోతాడు. ఇంకా హరివర్ధన్ గారేమో ఇంకా ఏంటి నేను ఒక ప్రముఖ జడ్జిగా నాకు ఎంత పేరుంది, అలాంటిది మిథున వల్ల నాకు ఈ పేరంతా పోతుంది అని చెప్పేసి హరివర్ధన్ గారు బాధపడిపోతూ వెళ్ళిపోతారు. ఇంకో పక్క లలిత అలాగే మన మిథున వాళ్ళ చెల్లి అతిథి ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకృతి ఉన్నారు కదా, మిథున వాళ్ళ చెల్లి ఆకృతి అలాగే వచ్చేసేపటికి లలిత గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం మిథున ఎంత బాధపడుతుంది, ఎప్పుడూ సపోర్టు పలకట్లేదు, మనమైనా సరే మిథునకు సపోర్టు పలకాలి అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో సిచ్యువేషన్ అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మిథున క్యారియర్ తీసుకుని రై అంటూ పరిగెత్తుకుంటూ లోపల పోలీస్ స్టేషన్కి వచ్చేసేలోపు ఎస్ఐ అంటూ ఉంటాడు, రే దేవా నేను నిన్ను బయటికి రానికుండా చేస్తాను, మిథున ఇప్పుడు మీడియా వాళ్ళకి నీ భార్య ఇంటర్వ్యూ ఇస్తుందని భయపడి లోపలికి పిలుచుకొచ్చానని అనుకుంటున్నావా, అది ఇది అని చెప్పేసి పాపం ఎస్ఐ మాట్లాడుతూ ఉంటే మిథునకి కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఈ ఎస్ఐ దేవా గురించి మనసులో పెట్టుకొని ఇదివరకు పాత కక్షలన్నీ పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడు అనేసి మిథునకి అర్థమవుతుంది, దేవాకి అర్థమవుతుంది. అర్థమయ్యి
మిథున గబుక్కున దేవ చెయ్యి చూసేపాటికి దేవ చెయ్యికి బ్లడ్ కారిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎస్ఐ రకరకాల మాటలు అంటూ ఉంటే ఈ దేవ కోపం తట్టుకోలేక ఆ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ వేసి కొట్టుకుంటాడు. పాపం బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ మిథున చూస్తుందన్నమాట. చూసి అయ్యో దేవా నీ చేతికి రక్తం కారిపోతుంది, అసలు మీరు ముందు ఈ గేట్ తీయండి, ఆ దేవాకి చూడండి ఎలా రక్తం పోతుందో అని చెప్పేసి ఆ ఎస్ఐ మీద గొడవకి వెళ్ళబోతూ ఉంటే ఎస్ఐ ఏమో ఈ మిథునతో నాకెందుకు వచ్చిన గోలరా నాయన అనేసి మొత్తానికి కీ తీస్తాడనమాట. ఇంకా లోపలికి వెళ్తుంది మిథున. గబగబా అక్కడే ఒక క్లాత్ ఉంటే దేవాకి కట్టు కడుతుంది. ఇగో నీకు భోజనం తీసుకొచ్చాను తిను అనేసి అంటూ ఉంటే నాకు ఎటువంటి భోజనం వద్దు, నాకు ఆకలి అవ్వట్లేదు అనేసి దేవ అంటాడు. ఓహో నీ చేతి దెబ్బ తగిలింది కదా, నొప్పిగా ఉంది, తినలేక మంట పుడుతుంది అనేసి ఆలోచిస్తున్నావా, నేనున్నాను కదా నేను పెడతాను అని చెప్పేసి దేవాకి చక్కగా అన్నం కలిపి మిథున నోట్లో పెట్టబోతూ ఉంటే దేవాకి పవర్ యాక్షన్ ఎక్కువ కదా, వద్దు 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 అంటాడు. ఏ తిను మర్యాదగా, నీకోసమే కదా క్యారెట్ తీసుకొచ్చింది, కొట్టానంటే నా దెబ్బలు పడితే నీకు అరవకుండా తిను అని చెప్పేసి మిథున చక్కగా ముద్దలు ముద్దలు అన్నం కలిపి దేవనూట్లో పెడుతూ ఉంటుంది అనమాట. ఈ సీన్ అంతా చూస్తూ ఉంటాడు ఈ దొంగ మోహనుడు ఆదిత్య. ఇంకా జైల్లో ఎస్ఐ ఆదిత్య ఒకటైపోయారు కదా, అయిపోయి ఇంకెలాగైనా సరే దేవాన్ని మిథునాన్ని వేరు చేయాలి, మిథున లైఫ్లో నుంచి దేవాన్ని తీసేయాలి అని కదా ప్లాను. ఇక్కడేమో ఆదిత్యకి మిథున కావాలంటాడు, ఎస్ఐ కూడా నేను మిథునానే కావాలంటాడు. ఏం చేస్తారు ఈ సీరియల్ చివరికి చూడాలన్నమాట. ఇంకా ఈలోపు మిథున చక్కగా ముద్దలు ముద్దలు కలిపి దేవాకి నోట్లో అన్నం పెడుతూ ఉంటే ఆదిత్య ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటే నా మిథున చేత్తో కలిపి పెడుతుంటే దేవాగా నువ్వు తింటున్నావారా, నేను ఆ ప్రేమను పొందాల్సిందే, నీకు రాసి పెట్టుందిరా ఆ మిథున ప్రేమ అంతా, చూడండి మీ ఇద్దరిని త్వరలోనే విడగొడతాను అని చెప్పేసి ఆ నేత్రకి ఫోన్ చేస్తాడు. అదేనండి నన్ను దేవా రేప్ చేయబోయాడు, అది చేయబోయాడు అని చెప్పేసి ఓ బ్లౌజ్ చించేసుకొని బయటకు పరిగెత్తింది. ఆ నేత్రకు ఫోన్ చేస్తాడనమాట. చేసి నేత్ర ఇదిగో నువ్వు మిథునతో మాట్లాడాలి ఈ విధంగా అనేసి మొత్తం ఏమేమి మాట్లాడాలి ఏంటి అనేది నేత్రకు ఫోన్లో చెప్తాడనమాట. ఇంకా అక్కడ అలా జరుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో మిథున దేవాకి అన్నం పెడుతూ ఉంటుంది. ఆదిత్య నేత్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎస్ఐ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ మ్యాటర్ అది. ఇక్కడ సత్యమూర్తి గారి ఇంట్లోకి వచ్చేసేపాటికి సూర్యకాంతం చెంప పగలగొట్టాడు కదా నేను, వాళ్ళ ఆయన దేవ గురించి బ్యాడ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఇంకా కోపంగా ఉండి బట్టలన్నీ మడత పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే సూర్యకాంతం వాళ్ళ ఆయన స్నానం చేసి వచ్చి ఏవే కాంతం, నా ముద్దుల కాంతం, నా ముద్దుల పెళ్ళామా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఐరన్ బట్టలు చేసావా, టవల్ ఇవి అది ఇది అంటూ ఉంటే అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది సూర్యకాంతం. ఏంటి అంత కోపంగా ఉన్నాం అనగానే నేను నా చెంప మీద కొడతారా, మీకు ఎంత ధైర్యం, నా చెంప చూడండి ఎలా వాచిందో, అంత గట్టిగా కొడతారా, నేనేం తప్పు అన్నాను అది ఇదని ఇంకా సూర్యకాంతానికి వాళ్ళ ఆయనకి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే సూర్యకాంతం వాళ్ళ ఆయన దీని కోపం పోగొట్టాలి అంటే దీనికి కొంచెం డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి పర్సు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే మన సూర్యకాంతానికి 10 పైసలు పావులు అస్సలు నచ్చవు కదా, కాబట్టి పర్సు అంతా లాక్కేసుకొని ఆ డబ్బులంతా తీసుకొని నువ్వు కొట్టిన దెబ్బకి ఇంత డబ్బులు అయితే నీ మంట తగ్గుతుంది లేదంటే తగ్గదు అని చెప్పేసి ఆ డబ్బులన్నీ లాక్కుంటుంది అనమాట. లాక్కొని నువ్వు కొట్టేటప్పుడు నీకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి నీకు గుర్తు వచ్చినప్పుడైనా సరే నీ చేతితో నన్ను కొట్టకుండా నీ చెయ్యి అడ్డు పెట్టుకుంటావు, కొట్టకుండా చూసుకుంటావు, నీకు ఇదే గుర్తు, ఇదే శిక్ష అని చెప్పేసి సూర్యకాంతం పర్సు మొత్తం ఖాళీ చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి నేత్ర మిథునకి ఫోన్ చేస్తుంది. చెప్పాడు కదా ఆదిత్య మిథునకి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పేసి ఇంకా నేత్ర మిథునకి ఫోన్ చేస్తుంది. మిథున వచ్చేసి ఆన్ ది వే అన్నమాట. ఇంకా నేత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మిథున అసలే నా మీద చాలా కోపంతో ఉంటుంది, ఈ ఆదిత్య అసలు ఏం ప్లాన్ చేయబోతున్నాడు, ఇప్పుడు నేను మిథునతో ఏం మాట్లాడాలి, అసలే నేను కదిలిస్తేనే మిథున నన్ను కొట్టే అంత కోపంగా ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలిరా దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈలోపే మిథున వస్తుంది. రాగానే ఇంకా నేత్ర చెప్తూ ఉంటుంది, బాగా తాగున్నాడు కదా దేవ, అందుకే నా మీదకి అలా వచ్చుంటాడు, రావటమే మిథున అనుకుంటానే నా మీద పడిపోయాడు అనగానే ఇంకా మిథున అంటూ ఉంటుంది, నువ్వు దేవ గురించి అలా మాట్లాడుతున్నావు అంటే నేను వెళ్ళిపోతాను, నువ్వు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఎందుకు నన్ను పిలిపించావో ఆ విషయం చెప్పు, ఇంకా దేవ ఎలాంటి వాడు నాకు తెలుసు, ఎంత తాగినా సరే అసలు ఎవరి జోలికి రాడు నా దేవ, అలాంటి వాడు నీ మీద ఎందుకు ఇలా చేశాడు, అసలు నీతో ఎందుకు ఇలా అనిపిస్తున్నాడు, ఇదంతా కూడా ఇంకా ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తే కానీ బయటికి రాదు, ఇప్పుడు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నేత్ర, నీ గురించి నాకు చాలా మంచిగా నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, మీ అమ్మకి హెల్ప్ చేస్తున్నావు, నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు, చాలా పరువుగా ఉంటున్నావు, అలాంటిది నువ్వు ఎవరి మాట నమ్మి నా దేవా మీద నిందలు వేసావో నాకు తెలియదు, కానీ
ఇప్పుడు మొత్తానికి నిందలైతే వేసేసావు అనేసి పాపం నేత్ర గురించి కూడా మిథున మనసులో మంచి అభిప్రాయమే ఉంది. ఈ ఆదిత్య గారు చేసిన ప్లాన్ ప్రకారమే కదా ఈ నేత్ర ఇలా చేస్తుంది, కానీ మంచిగా అయితే నేత్ర మంచిదే కదా పాపం. ఇంకా మిథున అన్న మాటలకి నేత్ర, ఏంటి పాపం మిథున మనసులో నాకు మీద ఇంత నమ్మకం ఉంది, అనవసరంగా దేవ మీద బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చేసి నేను బ్యాడ్గా పేరు తెచ్చుకునేటట్టున్నానే మిథున దగ్గర అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే మిథున అంటూ ఉంటుంది, ఏంటి నేత్ర ఆలోచిస్తున్నావు, ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్తే నేను వెళ్ళాలి అనగాని, ఏం లేదు నేను కేసు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను అనగాని, ఏంటి కేసు వెనక్కి తీసుకుంటావా అనగాని, అవును ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి ఈ కేసు గురించి ఏంటి ఇంకా వస్తావా మరి కేసు పెడతావా అది ఇదని అడుగుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అనగానే ఇంకా మిథున ఒకటే మాట అంటుంది, ఏంటంటే దేవా మీద ఫైల్ చేయి కేసు, ఇంకా అప్పుడు మనం లాయర్ దగ్గర కోర్టులోనే తేల్చుకుందాం అని చెప్పేసి మిథున అంటూ ఉంటే నేత్ర కంగారు పడిపోతుంది. అదేంటి మిథున, నాకేమో పెళ్లి కాలేదు, నేను కోర్టులు వెనకాల జైలు వెనకాల తిరుగుతూ ఉంటే నాకు పెళ్ళి అలా అయ్యిద్ది, అసలే మా అమ్మకు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు, నేను ఇలాగా అయ్యాను అని అంటే మా అమ్మ చనిపోతుంది, కాబట్టి ఇదంతా వద్దు, నేను దేవా మీద కేసు కొట్టేస్తాను, నేను కేసు వెనక్కి తీసుకుంటాను అంటుంది అనమాట. అప్పుడు మిథున అంటుంది, నువ్వు ఎంత కేసు వెనక్కి తీసుకున్నా సరే నా భర్త దేవా మీద పడ్డ నిందైతే తొలగిపోదు కదా అనేసి అనగానే, నేనే చెప్తాను కావాలంటే మీడియా ముందుకు వచ్చైనా సరే నేను పొరపాటు పడ్డాను, దేవా నన్ను ఏం చేయలేదన్న నిజమైతే నేను చెప్పేస్తాను, ముందు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే వెనక్కి తీసుకుందాము అని చెప్పేసి నేత్ర మిథునతో అనగానే మిథున కొంచెం సంతోషపడిపోతుంది అనమాట. ఆ ఎస్ఐ కావాలని చెప్పేసి దేవా మీద పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఈ విధంగా కేసు అని చెప్పేసి గోల చేస్తున్నాడు అని చెప్పేసి మిథున చెప్తుంది. ఇంకా మొత్తానికి మిథున నేత్ర కలిపి పోలీస్ స్టేషన్కి బయలుదేరాలి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈ విధంగా జరిగింది. సీరియల్ మీకు ఏ విధంగా అనిపించింది, బాగుందా, చక్కగా ఉంది, బాగుంది అనిపిస్తే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. అలాగే నేను సీరియల్ చెప్పేటప్పుడు కానీ మీరు వినేటప్పుడు కానీ ఎక్కడైనా సరే కొంచెం చిన్న తప్పు అనిపిస్తే మటుకు క్షమించేసేయండి. ఇంకా రేపు రాబోయే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.